మండలం పొద్దుటూరు గ్రామానికి సంబంధించిన రైతు 1వ తారీఖు నాడు తనకు చెరువు సిద్ధంలో ఉన్నటువంటి భూమికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి చేపల సొసైటీ వాళ్ళ సంబంధించి ఇరిగేషన్ సంబంధించి తన భూమిని వేసినటువంటి నరకని తొలగించారని చెప్పి మనస్తాపానికి తను ఆత్మహత్య చేసుకున్నట్టుగా మీడియా ద్వారా మిగతా తెలుస్తుంది. తండ్రి గారితో మాట్లాడారు, ఆయన శ్రీమతితో మాట్లాడారు, పిల్లలతో మాట్లాడారు. జరిగిన సంఘటన చాలా బాధ, ప్రాణం చాలా విలువైంది. మనం పుట్టింది బతకడానికి కాదు, చావటానికి కాదు. ఎంత పెద్ద సమస్యలున్నా ఎక్కడో దగ్గర పరిష్కార మార్గం బతకడం కోసం ప్రయత్నం చేస్తాం. ఎవరు ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని చెప్పి నేను ముందుగా విజ్ఞప్తిస్తున్నాను. అలాగే ఇతను ఆత్మహత్యను పురిగొల్పి దానికి దారి తీసిన పరిస్థితులు కల్పించిన వ్యక్తులు ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి బాధ్యులైనటువంటి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకునేటట్టుగా పూర్తి స్థాయిలో సంబంధిత పోలీసు అధికారులందరికీ ఆదేశాలు ఉంటుంది. ఇక్కడ అందరూ మా వాళ్ళే, అందరూ నా వాళ్ళే. జరిగినటువంటి పొరపాటుకి ఎవరి కారణమైనా సరే ఎవరిని ఉపేక్షించేది లేదు, ఎవరిని వదిలిపెట్టేది. తప్పనిసరిగా ఆ కుటుంబానికి న్యాయం జరిగేటట్టుగా దాన్ని ప్రోత్సహించినటువంటి వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవడం కాకుండా తన భూమికి సంబంధించి కూడా శాశ్వతంగా ఒక పరిష్కార మార్గం చూపించడం, ఆ సొసైటీ వాళ్ళతోనూ ఇరిగేషన్ రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి సమస్య ఏంటో తెలుసుకొని దానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని కూడా చూపించమని నేను జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చాను, పరిశీలించాను. అట్లాగే పిల్లలు చదువుకోవటానికి కూడా వాళ్ళు చదువుతున్నటువంటి కళాశాలకు సంబంధించి చదువుకోవడానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పాను. పిల్లలు బాగా చదువుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళు చదువుకున్నంత కాలం వాళ్ళని చదివించుకోవాలి ప్రయత్నం చేస్తాను. ఇట్లా అయిపోతుంది. అట్లాగే ఇంకా ఇతరత్ర ఏదైనా సమస్య ఉంటే పిటిషన్ రాసించారు, అన్నింటినీ పరిశీలన చేసుకుని ఆ కుటుంబానికి తగిన నాకుగా నేను వాటికి సంబంధించి ఏ సమాచారం చెప్పినా కానీ అది కరెక్ట్గా ఉండదని నేను భావిస్తున్నాను. సంబంధిత పోలీస్ యంత్రాంగం పూర్తిగా లోతుల్లోకి వెళ్ళి అధ్యయనం చేసి ఆధారాలతో సహా వాస్తవాన్ని బయటకు తీయమని చెప్పారు. అవన్నీ వచ్చిన తర్వాత తప్పనిసరిగా యంత్రాంగం అంటే బీఆర్ఎస్ నేతలు లేకపోయినప్పటికీ వాళ్ళ మీద కేసులు పెట్టారని వాళ్ళని సేఫీ కలిసి కంప్లైంట్ చేయడం, ఈ రోజు పరామర్శ చేయడం కూడా జరుగుతుంది. నేను అదే చెప్పాను, ఇక్కడ అందరూ మా వాళ్ళే. అసలు ఇటువంటి కేసులు పార్టీలకు సంబంధం లేదు, పార్టీలకు స్థానం లేదు, సంబంధం కూడా లేదు. ఇది మానవత్వంతో అందరూ చూడాల్సిన ఏ పార్టీ వారైనా మనిషి, ఆ మనిషి విలువైంది, ప్రాణం చాలా. దీంట్లో ఎవరు ఎక్కడ ఉపేక్షించారు.